హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. పలుచోట్ల భీకరంగా వాన పడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్టలో వర్షం పడుతోంది. అలాగే అమీర్పేట్, ఫిలిం నగర్ లో భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఫిలిం నగర్ లో భారీ వర్షం కురుస్తోంది. అలాగే పంజాగుట్ట, ఫిలిం నగర్ లో కూడా వర్షం కుమ్మేస్తోంది. హైదరాబాద్ లో మళ్లీ వర్షం కుమ్మేస్తోంది. పలుచోట్ల భీకరమైన వాన పడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్టలో వర్షం పడుతోంది. అమీర్పేట్, ఫిలిం నగర్ లో భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. ఈ భీకర వానతో మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారుతున్నాయి. గత కొంతకాలంగా కూడా క్లౌడ్ బర్స్ట్ టైప్ లో భారీగా వాన కురవడంతో ఇటు హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునుగుతున్నాయి. రహదారులన్నీ కూడా వాగులను తలపిస్తున్న దృశ్యాలు గత కొంతకాలంగా మనం చూస్తున్నాం. మళ్లీ హైదరాబాద్ ను వర్షం కుమ్మేస్తోంది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావాలు కావచ్చు, అల్పపీడనాలు, వాయుగుండాలతో రెండు తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో, భీకర వానతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే చాలు, చినుకు పడితే చాలు చిత్తడిగా మారిపోతుంది. మొత్తం రహదారులన్నీ కూడా ఏరులా ప్రవహిస్తూ ఉన్నాయి. ఊరా ఏరా అన్న టైప్లో మొత్తం హైదరాబాద్ ను రౌండప్ చేస్తోంది వర్షం. పలుచోట్ల భీకర వాన కురుస్తోంది. ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్టలో వర్షం పడుతోంది. అమీర్పేట్, ఫిలిం నగర్ లో కూడా భారీ వర్షం పడుతోంది. మొత్తం భీకర వాన కురుస్తూ ఉంది. ఈ వానతో మొత్తం రహదారులన్నీ కూడా, మెయిన్ రోడ్ కావచ్చు, అలాగే ట్రాఫిక్ జంక్షన్స్ కావచ్చు, మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిపోతూ ఉంది. హైదరాబాద్ లో ఉన్నట్టుండి క్లౌడ్ బర్స్ట్ టైప్ లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిపోతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లల్లోకి నీరు ప్రవహిస్తోంది. అలాగే రోడ్లలో నడుము లోతు నీళ్లతో మొత్తం నడి రోడ్లన్నీ కూడా నీట మునిగిపోతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సడన్ గా చాలా హెవీ రెయిన్ ఫాల్ చూస్తూ ఉన్నాము. మొత్తం నిమిషాల్లోనే వాగులు పారేంత వర్షం కురుస్తూ ఉంది. ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఫిలిం నగర్ లో భారీ వర్షం కురుస్తూ ఉంది. హైదరాబాద్ లో పలుచోట్ల భీకర వాన పడుతూ ఉంది. ఈ వాన ధాటికి రహదారులన్నీ కూడా మొత్తం వాగులను తలపిస్తున్నాయి. 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ముందుకు మోవలేని పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. కొన్ని చోట్ల మెయిన్గా నాలాలన్నీ కూడా మొత్తం నిండిపోవడంతో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గల్లీలన్నీ కూడా ఇళ్లలోకి నీరు ప్రవహిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం హైదరాబాద్ లో భీకర వాన కురుస్తూ ఉంది. హైదరాబాద్ లో వర్షం మళ్లీ కుమ్మేస్తోంది. పలుచోట్ల భీకరంగా వాన పడుతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ప్రస్తుతం ఏ ఏ ప్రాంతాల్లో భీకర వాన పడుతోంది? ఇప్పటివరకు ఎన్ని సెంటీమీటర్లు నమోదైంది? దేవి, హైదరాబాద్ లో ఉన్నట్టుండి వర్షం దంచి కొడుతోంది. సాయంత్రం వరకు కూడా డిఫరెంట్ వెదర్, ఎవరు ఊహించని విధంగా అన్ఎక్స్పెక్టెడ్ గా వర్షం కురవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. హైదరాబాద్ లో దాదాపు ఇప్పటివరకు పరిశీలిస్తే ఆయా ప్రాంతాల్లో జుబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, ఎస్ఆర్ నగర్, పంచకోటతో పాటుగా ఇటు ఖైరతాబాద్, నాంపల్లి, కోటి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. సో వర్షం కారణంగా ఇప్పటికే చాలా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, రోడ్లని కూడా చెరువులు తలపించడం, లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమవుతున్న సిచ్యువేషన్ ఉంది. నిమిషాల్లోనే దంచుకొట్టిన వర్షం కారణంగా హైదరాబాద్ సిటీలో రోడ్లను కూడా చెరువులు తలపిస్తా ఉన్నాయి. అలాగే మోకాల లోతు వరద నీరుతో రాకపోకలు సాగించాలంటేనే ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో ఇదంతా కూడా ఒకటైతే వర్షం పడ్డప్పుడు కూడా హైదరాబాద్ సిటీలో ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఇదంతా కూడా ట్రాఫిక్ పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. వాహనదారులు రాకపోకలు సాగించాలంటే ఇబ్బందులు గురవుతుంటారు. అలాగే గంటల తరబడి రోడ్లు కూడా
ఇటు వాటర్ నాలాల నుండి పొంగి పొర్లిపోవడం వల్ల డివైడర్స్ అలాగే ఫుట్పాత్ లెవెల్లో వాటర్ వచ్చేయడం వల్ల ముందుకు వెనక్కి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటుంది. సో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఖైరతాబాద్, పంజగుట్ట అలాగే ఇటు కేబీఆర్ పార్క్ సిగ్నల్స్ కావచ్చు, అలాగే జూబ్లీహిల్స్, మాదాపూర్, అలాగే నాంపల్లి, చాదర్ఘాట్ ఈ సర్కిల్స్ ఏవైతే ఉంటాయో దాదాపు ఈ ప్రాంతాలన్నీ కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ప్రధానంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడానికి రోడ్లపై వచ్చి చేరే వరద నీరు కారణంగానే వాహన రాకపోకలు సాగించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉంటారు. ఇక పలు చోట్ల ఉన్నట్టుండి ఒక్కసారిగా కుమ్మేసిన వర్షం కారణంగా కూడా వాహనదారులు ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. సో ఈ టైం కూడా అంటే ఇప్పుడు ఈవినింగ్ టైం వస్తుంది కాబట్టి కొంతమంది కార్యాలయాలు ముగించుకొని ఇంటికి వెళ్ళాలన్నా అలాగే ఆఫీసెస్ నుంచి బయటకు వెళ్ళాలన్నా కూడా వారంతా కూడా ఇబ్బందులు గురవుతుంటారు. సో హైదరాబాద్ సిటీలో ప్రజెంట్ అట్మాస్ఫియర్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది, అలాగే డిఫికల్ట్ గా ఉంది. ఎందుకంటే బంజారా జూబ్లీ, ఎస్ఆర్ నగర్, పంజగుట్టలో భీకర వర్షం కురుస్తోంది. ఉన్నటువంటి కూడా ఇటు రోడ్లని కూడా జలమయం అయిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాగే ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు జిల్లాల్లో ఇప్పటికే పిడుగుపాటుకు సంబంధించిన హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. సో మరికొద్ది సేపట్లో ఇటు ఫోర్కాస్ట్ కు సంబంధించిన రిపోర్ట్ కూడా అందే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు వర్షపాతం ఎంత నమోదు అయ్యిందనేది తెలిసే అవకాశం ఉంటుంది. సో గడిచిన 20 నిమిషాల నుంచి కూడా ఎక్కడా గ్యాప్ లేకుండా వర్షం కుమ్మేస్తోంది, భారీ వర్షం కురుస్తోంది. ఎన్ని సెంటీమీటర్లు నమోదైందని మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో పలు చోట్ల ఇప్పటికే భీకర వర్షం కురుస్తుంది కాబట్టి అనేక సర్కిల్స్ లో చాలా భీకరమైన వర్షం కురుస్తుంది కాబట్టి అమీర్పేట్, ఫిలిమియర్ లాంటి ప్రాంతాలు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ప్రాంతాల్లో అయితే భారీ వర్షం, అతి భారీ వర్షం కురుస్తోంది. నల్లని మేఘావృతం అయిపోయింది, ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అలాగే ఆకాశం కూడా మేఘావృతం అవడం, ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్, ఇదంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే క్లౌడ్ బరస్ట్ అంటారు అనమాట. దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. ఇంత పెద్ద వర్షం కురియడం వల్ల కూడా నారాలు పొంగి పొర్లిపోతా ఉంటాయి. అలాగే వర్షం నీరు అంతా కూడా రోడ్లపై వచ్చి చేరుతోంది. అలాగే కాలనీలు, బస్తీలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం వారి ఆవేదన కావచ్చు, వారి కష్టాలు మాత్రం వర్ణాతీతంగా ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇటు జేహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ అందుబాటులో ఉంటున్నాయి. అలాగే హైడ్రా, డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. కానీ వర్షం ఎక్కడైతే హైదరాబాద్ సిటీలో ప్రధానంగా కొన్ని సర్కిల్స్లలో, కొన్ని జంక్షన్స్లలో ఈ రెయిన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో డిఆర్ఎఫ్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే అక్కడ వాటర్ పంపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ రోడ్లన్నీ ఎక్కడైతే జలమయం అయిపోతా ఉంటాయో అక్కడ పంపింగ్ అయిన తర్వాతనే వాహనదారులు కావచ్చు, అలాగే నగరవాసులు సాధారణ పరిస్థితి రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. సో హైదరాబాద్ లో పలు చోట్ల భీకర వర్షం కురుస్తుంది కాబట్టి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వెస్ట్ జోన్ తో పాటుగా సెంట్రల్ జోన్, నార్త్ జోన్, అలాగే ఈస్ట్ జోన్ తో పాటుగా అనేక ప్రాంతాల్లో కూడా ఇటు శివారు ప్రాంతాలు ప్రధానంగా ఇటు శంషాబాద్, నార్సింగ్ సైడ్ కావచ్చు, రాజేంద్ర నగర్, యూసుఫ్గూడ, సరత్ నగర్ కావచ్చు, అలాగే కుత్బులాపూర్, బాటసింగారం, అలాగే మేడ్పల్లి, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్లో కూడా భారీ వర్షం కురుస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. సో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే అధికారులు కూడా చెప్తా ఉన్నారు, ఎవరు కూడా అనవసరంగా బయటికి రాకూడదని. అత్యవసర పరిస్థితి తప్పితే కనుక ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరు కూడా బయటికి రాకూడదు. ఎందుకంటే కిరణ్ యాక్చువల్లీ మోడరేట్ రెయిన్ అంటూ మనకి మెసేజెస్ వస్తున్నాయి, కానీ ఆల్ ఆఫ్ సడన్ క్లౌడ్ బర్స్ట్ టైప్ లో భీకర వాన పడుతోంది. దీంతో ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. అంతేకాకుండా చాలా విషాదకర సంఘటనలు కూడా, ఒక యువకుడు కూడా నాలాలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయినవి. అంటే వెదర్ ఈ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ని వాతావరణ శాఖ నిపుణులు కనిపెట్టలేకపోతున్నారా? ఖచ్చితంగా దేవి, ఎందుకంటే మీరు అన్నట్లుగా హైదరాబాద్ సిటీలో క్లౌడ్ బరస్ట్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంది హైదరాబాద్ సిటీ పైన. హైదరాబాద్ సిటీలో 2 సెంటీమీటర్ల వర్షం పడితే తట్టుకునే కెపాసిటీ ఉంది. సో ఇప్పుడు మాత్రం గడిచిన కొద్ది రోజుల నుంచి మనకు అందుతున్న రిపోర్ట్స్ చూస్తే 15.8 సెంటీమీటర్, అలాగే 20 సెంటీమీటర్స్ వర్షపాతం హైదరాబాద్ సిటీలో వరుణుడు తీవ్ర ప్రభావాన్ని చూపుతా ఉంటాడు. అలాగే ఆ ప్రతాపం చూపడం వల్ల హైదరాబాద్ సిటీ తట్టుకునే స్వభావం లేదు. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ, ఇంజనీరింగ్ వ్యవస్థ మార్పు చెందాలి, అలాగే రోడ్లు డిజైన్ సంబంధించిన వ్యవస్థ ఎంత మార్పు చెందాలి. ఎంత ఒక ఎత్తు అయితే ఇక పర్యావరణం పైన కూడా ఎఫెక్ట్ పడుతోంది. హైదరాబాద్ లో వాతావరణం మార్పు, అలాగే వర్షం అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉంటాయి కాబట్టి ఇదంతా కూడా పర్యావరణంలో మార్పుల వల్ల ఇదంతా కూడా వాతావరణం చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే హైదరాబాద్ సిటీలో రీసెంట్ గా కురిసిన వర్షాలకి 4 గల్లంతయ్యారు. ఇప్పటి వరకు కూడా వారి ఆచూకీ లభించలేదు. ఇటు ఆ పారిశుటలో దినేష్ అనే కార్తీక్ ఇప్పటి వరకు కూడా ఆ యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు, అతను ఎక్కడున్నాడో ఆచూకీ తెలియలేదు.
అలాగే హబీబ్ నగర్ లోని మాంగర్ బస్తీలో ఇద్దరు మామాళ్ళు, ఇటు రాము అలాగే అర్జున్ ఇద్దరు కూడా కొట్టుకుపోయారు. సో రీసెంట్ గా అబ్దుల్లాపూర్ మెట్లో కూడా ఒక యువకుడు తేజ అనే యువకుడు కూడా అతను కూడా కొట్టుకుపోయాడు. సో హైదరాబాద్ సిటీలో గడిచిన వారం రోజుల్లోనే నలుగురు నాలాలో కొట్టుకుపోవడం, అలాగే ఈ వర్షపు నీరు వరద నీరులో కొట్టుకుపోవడం అనేది తీవ్ర కుటుంబానికి ఆవేదన మిగిలిస్తా ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ నలుగురు ఎక్కడున్నారు అనేది కూడా ఆచూకీ తెలియరాలేదు. సో జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది, ఎందుకంటే పలు చోట్ల భీకర వర్షం కురుస్తూ ఉంది. సో ఇటు మోడరేట్ సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అందుతున్నప్పటికీ కూడా ఇది క్లౌడ్ బరస్ట్ గానే చెప్తా ఉన్నారు నిపుణులు కూడా, ఎందుకంటే ఊహించని పరిణామాలు వాతావరణంలో చోటు చేసుకుంటాయి కాబట్టి దాని ప్రభావం కారణంగానే కిబులో నింబస్ అని ఈ వాతావరణంలో మార్పు కావచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా క్లౌడ్ బరస్ట్ కారణంగానే హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తూ ఉంటుంది. హైదరాబాద్ లో కుమ్మేస్తున్న వర్షం కారణంగా ఇటు ప్రజలు అలాగే వాహనదారులు, సాధారణ ప్రజలు, వ్యాపారులు, చిరు వ్యాపారులు ఇదంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా దంచి కొడుతున్న వర్షం కారణంగా సగటు నగరవాసి మాత్రం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్